హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను మీ పెద్దయ్య, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఈస్ట్ జోన్ వరంగల్ హైవే మీద ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మనకు కరెక్ట్గా మనకు ఆలేరు దగ్గరలో వస్తుంది. ఆలేరు దగ్గరలో, టౌన్కి దగ్గరలో హైవే పైనే ఉంటుంది. దీని పేరు కూడా వచ్చేసి హైవే సిటీ అని పేరు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక వాళ్ళదండి. ఇది టోటల్ 10 acres అనేది. దీంట్లో టోటల్ డెవలప్మెంట్ చేసి ఇస్తూ ఉన్నారు. అలాగే 40 feet సీసీ రోడ్స్ కానీ మొత్తం రోడ్లు కూడా మొత్తం మీరు చూస్తున్నారుగా, రోడ్స్, డ్రైనేజ్, కరెంటు అలాగే మొత్తం కంప్లీట్గా చేయడం జరిగింది. ఇది మనకు చాలా 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 ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుందండి. దీంట్లో ప్లాట్ల సైజ్ వచ్చేసి 165 ఉన్నాయి, అలాగే 183 ఉన్నాయి, 250 ఉన్నాయి. మీరు ఎలాంటి సైజులో కావాలన్నా కానీ మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎలాంటి కార్నర్ ప్లాట్స్ అయినా ఏవైనా కానీ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇది ఆల్రెడీ డిటిసిపి రేరా అప్రూవల్ ప్రాజెక్టు. అలాగే 70% బ్యాంక్ లోన్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. దీంట్లో చూడండి, చాలా చాలా నీట్గా ఉంది సైట్ కూడా. మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో హైవే పైన ఉంది కాబట్టి మీకు ఈజీగా మళ్ళీ రీసేల్ చేసుకున్నా కానీ మంచి అప్రిషియేషన్ అయితే 100% వస్తుందండి. మీరు ఎవరైనా సరే వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో చూడండి, ఏ ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేదు. మనకు హైవేకు దగ్గరలో ఉంది, హైవేకి ఆనుకొని ఉంటుందండి ఈ వెంచరు. మీకు ఆల్రెడీ చూడండి, ఈ పక్క కూడా మీకు హైవే కనపడుతుంది. ఇప్పుడు ముందు కనపడేదంతా వరంగల్ హైవేనండి. అది హైవేకి ఆనుకొని ఉంది కాబట్టి మంచి మనకు రేట్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. చూడండి, మీకు హైవే ఇప్పుడు క్లియర్గా కనపడుతూ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు మంచి ఏరియా అండి ఇది. ఆలేరులో మనకు టౌన్కు దగ్గరలో ఉంది కాబట్టి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఎవరైనా తీసుకొని మంచి ఇల్లు కూడా కట్టుకునేటట్టు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు మరిన్ని వివరాలు కావాలంటే మాకు కాల్ చేయండి. మా నంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాము. ఇక్కడ లోన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మీకు ఈఎంఐలో కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.